నౌకాదళ రక్షణ రంగంలో సరికొత్త విప్లవానికి విశాఖ నగరం మరోసారి వేదికగా మారనుంది. నౌకా నిర్మాణ రంగంలో స్వయం సమృద్ధి సాధించే దిశగా భారత్ అడుగులు వేస్తున్న నేపథ్యంలో లార్జ్ కావిటేషన్ టన్నెల్ నిర్మాణానికి శంకుస్థాపనతో నేవల్ సైన్స్ అండ్ టెక్నాలజికల్ ల్యాబొరేటరీ సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టింది. రక్షణ రంగంలో భారత్ మరో కీలక ముందడుగు వేసింది. యుద్ధ సామర్థ్య పరీక్షల కోసం విశాఖలో లార్జ్ కావిటేషన్ టన్నెల్ ఏర్పాటుకు భారత్ శ్రీకారం చుట్టింది. ప్రపంచంలోని అత్యుత్తమ టన్నెలలో ఒకటిగా లార్జ్ కావిటేషన్ టన్నెల్ నిలవనుంది. సముద్ర గర్భంలోనే యుద్ధ నౌకలు, సబ్మెరైన్ల సామర్థ్యాన్ని పరీక్షించేలా ఈ సొరంగాన్ని నిర్మించనున్నారు. ఎల్సిటీ పూర్తయితే కాన్సెప్ట్ డిజైన్ నుంచి ఫైనల్ టెస్టింగ్ వరకు ఒకే చోట జరిగే వేదికగా విశాఖ చరిత్ర పుటలకెక్కనుంది. 2 రోజుల క్రితం విశాఖలో పర్యటించిన రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈ ప్రాజెక్టు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. సాధారణంగా నౌకలు లేదా జలాంతర్గాములు నీటిలో వేగంగా ప్రయాణించేటప్పుడు వాటి ప్రొపెల్లర్స్ దగ్గర నీటి ఒత్తిడి తగ్గి చిన్న చిన్న గాలి బుడగలు ఏర్పడతాయి. ఈ ప్రక్రియనే శాస్త్రీయంగా కావిటేషన్ అంటారు. ఈ బుడగలు పేలినప్పుడు విపరీతమైన శబ్దం రావటమే కాకుండా ప్రొపెల్లర్లను దెబ్బతీస్తాయి. దీనివల్ల పరిశోధనలకు విఘాతం కలుగుతూ ఉంటుంది. ఈ సమస్యను లోతుగా అధ్యయనం చేసేందుకు కృత్రిమంగా సముద్ర వాతావరణాన్ని సృష్టించే ఒక భారీ నీటి సొరంగాన్ని ఏర్పాటు చేస్తారు. దీన్నే లార్జ్ కావిటేషన్ టన్నెల్ అని పిలుస్తారు. విశాఖలో సుమారు 230 మీటర్ల పొడవు ఉండే టన్నెల్స్ ని నిర్మించనున్నారు. ఈ టన్నెల్లో నీటి ప్రవాహ వేగాన్ని, ఒత్తిడిని నియంత్రిస్తూ నౌకల నమూనాలను పరీక్షించుకునే అవకాశం ఉంటుంది. యుద్ధ సమయంలో శత్రువుల రాడార్లకు చిక్కకుండా ఉండాలంటే నౌకలు శబ్దం చేయకూడదు. ఈ టన్నెల్ ద్వారా ప్రొపెల్లర్ల శబ్దాన్ని కనిష్ట స్థాయికి ఎలా తగ్గించాలో శాస్త్రవేత్తలు పరిశోధించవచ్చు. భారీ నౌకలను సముద్రంలోకి దించిన తర్వాత లోపాలు గుర్తిస్తే సరిదిద్దడం కష్టం. కానీ ఎల్సిటీలో నమూనా నౌకలను ఉంచి వివిధ వేగాల వద్ద అవి ఎలా పనిచేస్తాయో ముందే తెలుసుకోవచ్చు. ఫలితంగా లోపాల్ని సులువుగా సరిదిద్దే అవకాశం ఉంటుంది. ఈ ఎల్సిటీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న అతి కొద్ది అత్యాధునిక టన్నెలలో ఒకటి. దీని నిర్మాణంతో అమెరికా, రష్యా, జర్మనీ వంటి అభివృద్ధి చెందిన దేశాల సరసన ఇప్పుడు భారత్ నిలవనుంది. ఇది కేవలం మన దేశ అవసరాలకే కాకుండా భవిష్యత్తులో మిత్ర దేశాల నౌకా నమూనాల పరీక్షలకు వేదికవుతుంది.